హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో లావా నుంచి లావా బ్లేజ్ డువో 3 ఫోన్ లాంచ్ అయింది. ఇది 6+128GB వేరియంట్ 17,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్లో 2 డిస్ప్లేస్ ఉంటాయి. ఒకటి మెయిన్ డిస్ప్లే, అలాగే ఇంకొకటి కెమెరాస్ పక్కన చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-బిట్ ప్యానెల్. అలాగే దీనికి ఏ స్క్రీన్ ప్రొటెక్షన్ అన్నది ఎక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు. అలాగే ఈ చిన్న డిస్ప్లే వెనక సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 1.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీన్ని ఉపయోగించి కొన్ని పనులు మాత్రమే మనం చేసుకోవచ్చు. అవేంటో చెప్తాను. ఇప్పుడు మనం దాన్ని ఉపయోగించి మెయిన్ కెమెరాను ఉపయోగించి ఆ డిస్ప్లేలో చూస్తూ సెల్ఫీలా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం మ్యూజిక్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో MediaTek Dimensity 7060 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR5 RAM UFS 3.1 స్టోరేజ్ లో వస్తుంది. ఇక్కడ ఈ ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX752 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 2K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 16 వరకు మేజర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్, అలాగే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. అలాగే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వైఫై 5 బ్లూటూత్ 5.2 వర్షన్తో వస్తుంది. ఇవి లేటెస్ట్ వర్షన్స్ అయితే కావు. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, కానీ ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు. స్ప్లాషెస్ వరకు మాత్రమే సర్వైవ్ అవుతుంది. అలాగే 9 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం దీన్ని ఈ ఫోన్ లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా అని మీరు నన్ను అడిగినట్లయితే నేనైతే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకో కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అంటే ఇందులో 2 డిస్ప్లేస్ ఉంటాయి. అది ఒక ప్రో. అదేవిధంగా LPDDR5 UFS 3.1 ఇవి 2 మాత్రమే మనకు ప్రోస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ MediaTek Dimensity 7060 ప్రాసెసర్ అనేది అంత పవర్ఫుల్ కాదు. ఈ బడ్జెట్ లో మనం ఇంకొంచెం మంచి ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఈ కెమెరాస్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఏం అనిపించలేదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు, కానీ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు. అదే విధంగా అల్ట్రా వైడ్ కానీ మ్యాక్రో లెన్స్ కానీ ఇవేమైతే ఇవ్వలేదు. ఈ మెయిన్ కెమెరా సెన్సార్ కూడా అంత మంచి సెన్సార్ అయితే కాదు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే ఇచ్చారు. ఇక్కడ 16 ఇవ్వాల్సింది, కానీ వీళ్ళైతే 8 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. 17,000 బడ్జెట్ పెట్టి ఇక్కడ మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. మనకు 10,000లోనే 6,000 mAh బ్యాటరీలు వస్తున్నాయి, కానీ వీళ్ళు ఇంకా 17,000లో కూడా ఈ 5000 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు. ఇది కూడా డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ OnePlus 2 అప్డేట్ పాలసీ కూడా ఇది ఒకటి కొంచెం అప్గ్రేడ్ చేయాలి. 2+3 కానీ ఇచ్చుంటే కొద్దిగా ఓకే అనుకోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం OnePlus 2 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా ఈ వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్ కూడా లేటెస్ట్ అయితే లేవు. మనము అట్లీస్ట్ వైఫై 6 బ్లూటూత్ 5.4 అయినా కావాల్సింది. బట్ ఇక్కడ మనకు ఇవైతే ఇవ్వలేదు. అవి వైఫై 5 మాత్రమే ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 5.2 వర్షన్ మాత్రమే ఇచ్చారు. సో
ఇవన్నీ డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే మీకు ఈ ఫోన్ని కొనడానికి అయితే సజెస్ట్ చేయట్లేదు. ఈ బడ్జెట్లో ఇంకా చాలా మంచి మొబైల్స్ అయితే వస్తాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.